రీచ్ చెప్పండి. చాలా తయారైపోయాము. ఇంత మెట్లెక్కి ఇంటికి కూర్చున్నాము. ఇప్పుడు చెట్టు కింద చల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ అండి. మేము నాగార్జున సాగర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సండే రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మా ప్లాన్, అండ్ అనుకున్నట్టు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసాము. మా ఎంజాయ్మెంట్ అంతా ఒక హాఫ్ అన్ అవర్లో చూపించలేకపోయినా ట్రై చేశాను చూపించడానికి, ఎందుకంటే ద మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అనమాట. మా కార్లో ఎక్స్యూవీలో వెళ్దామని ప్లాన్ చేసాము. వాళ్ళు మా మామయ్య, లాస్ట్ మామయ్య మా మరదళ్ళని అండ్ మరదిల్ని తీసుకొని వచ్చారు. మా వారి బాబాయ్ కొడుకులు అండ్ కూతుర్లు అనమాట, ఈ నెక్స్ట్ సిస్టర్స్ వీళ్ళంతా. అండ్ మా నిషిత, రితిక్ సూర్య అండ్ నేను, మా హస్బెండ్ అందరం కలిసి ప్లాన్ చేసాము. అండ్ ఫస్ట్ అయితే టిఫిన్ కోసం ఆగాము. చూపించా కదా రాఘవేంద్ర టిఫిన్స్ అని. అంత పొద్దున్నే సుప్రభాతం ఒక పక్కన, అండ్ టిఫిన్స్ కూడా ఫస్ట్ మేమే వచ్చాము. చాలా ఫ్రెష్గా అండ్ టేస్టీగా ఉన్నాయండి. ఒకవేళ మీరేమన్నా ప్లాన్ చేస్తే ఈ రాఘవేంద్ర టిఫిన్స్ ఉడిపి హోటల్ అండి, చాలా బాగుంది. దారిలో ఎక్కువ రెస్టారెంట్స్ లేవండి, మామూలుగా అంత పొలాల మధ్యలోనే ఉంది దారి, సింగిల్ 2 వే అనమాట. మనము 160 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి అయితే. అండ్ రోడ్ సింగిల్ రోడ్ కాబట్టి మనకి టైం టేకింగ్, లేకపోతే ఈజీగా 1 అవర్లో 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఎక్స్యూవీలో, 4 లైన్ అయితే. కాకపోతే మేము 2.5 hours పట్టింది 160 కిలోమీటర్స్ జర్నీ చేయడానికి. అసలు మాకు చేసినట్టే అనిపించలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఒకటి, అండ్ గ్రూప్ అయితే మా గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ టైప్ అనమాట. సరదాగా మా హస్బెండ్ వాళ్ళ చెల్లెళ్ళని ఏడిపించుకుంటా ఏదో ఒకటి అనుకుంటా అట్లా సరదాగా వెళ్ళిపోయాము. అట్ లాస్ట్ వచ్చేసామండి నాగార్జునకొండకి వెళ్ళాలంటే ఒక బోట్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అదిగో హరిత విజయ విహార్ టూరిజం కాంప్లెక్స్ అనమాట. ఈ లోపలికి వెళ్తే, రైట్ సైడ్ లోపలికి వెళ్తే మనకి బోటింగ్ కోసం టికెట్స్ ఇస్తారు. యాక్చువల్లీ మేము ముందే ఎంక్వైరీ చేసాము, 9:30 కల్లా ఒక లాంచ్ స్టార్ట్ ఉంటుంది, అండ్ 1:30కి ఒకటి ఉంటుంది. సో మేము 9:30కి అట్లా ఎలాగైనా ఆ లాంచ్ పట్టుకోవాలని మేము ప్లాన్ చేసాం. ఎంత పొద్దున్న మనము తిరిగేసి వస్తే అంత మంచి, అంటే రిటర్న్ అయ్యేసరికి మనకి ఎక్కువ లేట్ అవ్వకుండా నెక్స్ట్ డే మళ్ళీ వర్కింగ్ డే. మేము సండే ప్లాన్ చేసాం కదా, మండే వర్కింగ్ డే, అందరికీ కాలేజెస్, స్కూల్స్, ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో సండే ఈవినింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేద్దామని ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసాము. అండ్ మేము వచ్చేసరికి 8:40 అయింది. ఇంకా ఆల్మోస్ట్ 40-45 minutes ఉంది టైం అని. అక్కడ పార్క్ లాగుంటే పిల్లలు ఫుల్ ఎంజాయ్, ఉయ్యాలలాడి, స్లైడ్స్ ఉన్నాయి అండ్ సీసాస్ అన్నీ ఎంజాయ్ చేశారండి. ఎవరు అలా అన్నీ ఆడేసుకున్నాక టైం అంతా తెలియకుండానే అయిపోయిందండి. అండ్ లోపలికి ఇంకా గేట్ ఉంది, ఆ గేట్ లోపలికి వెళ్ళాలి మనం లాంచ్ ఎక్కాలంటే. ఒక చిన్న కొండలాగుంది, అది దిగాలి.
ఇక్కడ మనకి పార్కింగ్ కోసం టికెట్ ఉంటుంది అండ్ లాంచ్లో కూడా టికెట్స్ పర్చేస్ చేయాలండి. పార్కింగ్కి అయితే 250 అనుకుంటా అండ్ పర్ పర్సన్ లాంచ్కి 150 రూపీస్. కిందంతా ఏసీ క్యాబిన్ ఉంది అండ్ పైన ఓపెన్ ఎయిర్. చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. నాగార్జున సాగర్ డ్యామ్ చుట్టూ మనము ఒక 1 అవర్ వెళ్ళడం 1 అవర్ రావడం. ఇదంతా ఈ కొండ దిగినాక పార్కింగ్ ఉందన్నమాట అండ్ నడవడం కూడా చాలానే ఉంది మనము లాంచ్ ఎక్కాలంటే. ఆ నీళ్ళని చూస్తూ ఆ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వర్షం పడకుండా ఇట్లా క్లౌడీగా అండ్ నీళ్ళు కూడా అట్లా బ్లూగా చాలా బాగుంది. కార్ అయితే పార్క్ చేసేసామండి. పార్క్ చేసి నడుచుకుంటా వెళ్తున్నాం కిందకి. అండ్ అదిగో కనిపించేస్తుంది మన బోట్. ఎండ కూడా మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ లేదండి. అదే 1:30 తర్వాత అయితే ఫుల్ ఎండ ఉండేదేమో. దానికి తోడు వాటర్ దగ్గర కొంచెం హ్యూమిడిటీ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా అలా అట్లా వస్తున్నాయి వేవ్స్. అండ్ ఇదే అండి మన బోట్. తెలంగాణ టూరిజం అని రాసింది కదా. అండ్ ఎక్కేసాం పైకి. కిందంతా కొంచెం భయం వేసింది నడిచేటప్పుడు. సో మళ్ళీ మధ్యలో దిగుతా అప్పుడు చూపిస్తాను మీకు అంతా. అండ్ ఇదంతా కార్నర్కి అయితే మంచిగా వ్యూ ఉంటుందని అందరం లైన్గా కార్నర్స్లో కూర్చున్నాము. హాయ్ రితు. అండ్ మనకి క్యాంటీన్ కూడా ఉంటుందండి బోట్లో. కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు కాదు కానీ రిటర్న్లో మాకు దాహం చాలా అనిపించింది. అక్కడ కూడా మనకి కూలింగ్ వాటర్ దొరకలేదు మాకు. నాగార్జున కొండకి వెళ్ళినాక అక్కడ మ్యూజియం ఉండే. మ్యూజియం చూసినాక మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట. అక్కడ 12:30 వరకు వచ్చేయాలని చెప్పారు. నియర్లీ 1 అవర్ ఇచ్చారు అక్కడ లోపల తిరిగి రావడానికి. అక్కడ మధ్యలోకి ఐలాండ్ ఉంటుందన్నమాట. ఐలాండ్కి వెళ్ళాలి. ఆ ఐలాండ్లో ఆర్కియాలజిస్ట్ వాళ్ళందరూ అంటే ముందు నుంచి అన్నీ కలెక్ట్ చేసినవి అన్నీ మనకి మ్యూజియం అరేంజ్ చేశారు. రాక్ కార్వింగ్స్ అన్నీ కలెక్ట్ చేసి మనకి మ్యూజియం పెట్టారు అక్కడ. అది కూడా మంచి పిల్లలకైతే మంచిగా నాలెడ్జబుల్ అనమాట. అందరు మంచిగా చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఈ బోట్ జర్నీ ఏదైతే ఉందో అది చాలా బాగుందండి. అసలు ఆ వాటర్ని చూస్తుంటేనే అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. చూస్తున్నారా అంత దూరంలో డ్యామ్ కనిపిస్తుంది. ఇదే అండి కింద నార్మల్గా స్టెప్స్ ఉన్నాయి. అంత బాగానే ఉంది అండ్ మరీ అంత భయంకరంగా కూడా లేదు. కొంచెం నేరో అనిపించి వాటర్ ఏమో చూస్తే లెవెల్ చాలా హై ఉంది. అలా కొంచెం భయపడ్డాము. కానీ అసలు ఏమి ఇట్లా షేకింగ్ అలా ఏం లేదు. చాలా బాగుంది. ఇదే మెయిన్ అండి తెలంగాణ టూరిజం అని. ఈ లోపల గ్లాస్ ఉంది కదా, అక్కడ లోపల ఏసీ క్యాబిన్ అన్నమాట. అసలు మెయిన్ ఇక్కడ అన్నమాట మనకి టైటానిక్ గుర్తొస్తుంటుంది. మెయిన్ సెంటర్ ఆఫ్ ద బోట్. అలా బోట్ జర్నీ అంతా అయిపోయినాక మమ్మల్ని అక్కడ వదిలేశారండి నాగార్జునకొండ దగ్గర. అండ్ ఆ నాగార్జునకొండ మీద మనకి మ్యూజియం ఉంటుంది. ఇక్కడ కూడా మనం కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కి లోపలికి వెళ్ళినాక అక్కడ మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో అంతా చూసుకొని మళ్ళీ ఇక్కడికే ఈ బోట్ దగ్గరికే వచ్చేయాలన్నమాట.
ఈ మ్యూజియంకి మనకి మళ్ళీ ఎంట్రన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. డైరెక్ట్ అక్కడ మనం ఎక్కడైతే బోట్కి తీసుకుంటాం టికెట్ అక్కడే తీసుకోవాలి. పర్ హెడ్ 30 రూపీస్ అనమాట. నార్మల్గా ఇక్కడ అంతా 5 వరకు వచ్చేస్తుంది. అలా చూసుకుంటూ అందరం ఉన్నాం కదా, మంచిగా పిక్స్ తీసుకుంటూ. ఇదంతా రాక్ కార్వింగ్స్ ఉన్నాయి, అంత ఏన్షియంట్ టైం అన్నమాట. చెప్పరా చెప్పండి. చాలా తయారైపోయాము. ఇంత మెట్లెక్కి ఇంటికి కూర్చున్నాము. ఇప్పుడు చెట్టు కింద చల్లగా ఉంది. కొంతసేపు అలా చెట్టు కింద కూర్చున్నాము. అండ్ ఇక్కడ ఏదో ఇది రోడ్ రోలర్కి మాన్యువల్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట ఏన్షియంట్ టైంలో. అది ఇక్కడ పెట్టారు, అది చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం లోపలికి, ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు కానీ మనకి ఎండకి అండ్ స్టెప్స్ కొండ ఎక్కేసరికి కొంచెం టైర్డ్నెస్ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి చల్ల నీళ్ళు దొరకలేదండి. క్యాంటీన్ ఉంది కానీ ఆ రోజు ఓపెన్ లేదు. ఇగోండి ఇక్కడే ఉంది బోర్డ్, నాగార్జునకొండ మ్యూజియం. ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టింది. అండ్ ఇదే ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే ఇక్కడ అంతా రూట్ మ్యాప్ ఇచ్చారు, ఎక్కడ ఇన్ అండ్ ఎంట్రన్స్ అండ్ ఎక్కడ ఎగ్జిట్ అనేది. చూస్తున్నారు కదా, ఇట్లా యూ షేప్లో ఉంది. అండ్ ఇక్కడ హిస్టారికల్ ఏజ్, బిఫోర్ హిస్టారికల్ ఏజ్, ఎక్స్కవేషన్స్ అన్నీ డీటెయిల్గా మనకి రాసి పెట్టారండి. ఏదేది ఎక్కడుంది అన్నది కూడా ముందే మనం ఇక్కడంతా చదువుకొని వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది.
అండ్ మ్యూజియం అంతా చూసేసినాక ఇంకా మేము బయటకు వచ్చేసాము. అండ్ ఆల్మోస్ట్ 12 అయిపోయిందండి. సో అక్కడ అట్లా తిరిగి ఇంకా మనకి ఇక్కడ ఏమైతే ఉందో ఈ నాగార్జునకొండ మీద ఇదంతా రూట్ మ్యాప్ అనమాట. ఉట్టి మ్యూజియమే కాదు, మనకి టెంపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరు మెల్లమెల్లగా మా బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే లంచ్ మేము ఆల్రెడీ పొద్దున్నే వండించారు అత్తయ్య, బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ. అది వెళ్ళి కార్ దగ్గర మేము ఏ పార్క్లో అయితే ఉన్నామో అక్కడే తినేసి అండ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇక్కడ మనకి బోట్లో క్యాంటీన్ కూడా ఉందన్న కదా, అది ఇక్కడే అనమాట. మనకి కూల్ డ్రింక్స్ చిప్స్ అన్నీ ఆ లోపల డ్రైవర్ క్యాబిన్లో అమ్ముతున్నారు. అండ్ అందరం అలసిపోయిన ఫేసెస్ అనమాట. వీళ్ళిద్దరు ఫుల్ గాసిప్స్ అనమాట, ఏమేమి చూసారు ఏమేమి చేశారు అన్నది. రిత్తు అండ్ అక్షు. అండ్ బోట్ దిగినాక ఒకసారి కృష్ణా రివర్ని కదా ఒకసారి టచ్ చేసి మొక్కుదామని లోపలికి వెళ్తున్నాము ఒక్కొక్కలంగా. ఎండలకి చేపలు కొన్ని చచ్చిపోయినాయి, అవి రిత్తుకి చూపిస్తున్నాము. అండ్ బోట్ రైడ్ అయిపోయినాక లంచ్ చేసేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామండి నాగార్జున సాగర్ డ్యామ్ చూడడానికి. అక్కడ రాసుని చూసారా, నాగార్జున సాగర్ లెఫ్ట్ డ్యామ్ అనమాట. ఇక్కడ రాసి ఉన్నదైతే మేము మాత్రం స్ట్రైట్ మధ్యలో డ్యామ్కి ఎదురుగాకి వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. Ethipothala waterfalls is famous. Three items kuda. ఎంతమ్మా గ్లాసు ఎంత 20 చేసుకో, 10 గ్లాసులు చేస్తున్నాం. అది ఆ రోజు హెల్త్ ఆఫీసర్ ఆ రోజే వచ్చింది, చెక్ చేసి ఐస్ వేస్తే 2,000 ఫైన్ కట్టాలని చెప్పింది. ఐస్ మంచిగా ఉండవు, వాటర్ లేదు, అసలు ఐస్ కూడా బ్యాన్ చేశారు. అండ్ అట్లా బత్తాయి జ్యూసులు తాగేసి అందరము వెళ్ళాము. అక్కడ కనిపించే దగ్గర నాకు తెలిసి స్నానం ఘాట్ అనుకుంటా. అండ్ మేము ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయామండి. అక్కడి నుంచి పక్కకే ఉంది. ఇక్కడ ఒక చిన్న చిన్న బండ్లు లాగా పెట్టారు, కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ కూడా పర్ పర్సన్ 30 రూపీస్ తీసుకున్నారు. కానీ డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళట్లేదు మనము, అదే కొంచెం ఇదిగా అనిపించింది. ఒకవేళ కొంచెం దగ్గర వరకు వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళినా కొంచెం ఎంజాయ్మెంట్ ఉండేదేమో.
ఉట్టి దూరం నుంచి చూస్తున్నారు కదా, అక్కడ రైలింగ్ పెట్టారు. అక్కడి నుంచే వాటర్ ఫాల్స్ చూసి మనం రిటర్న్ వచ్చేయాలి. ఇంకేం లేదు అక్కడ చూడ్డానికి కూడా. కొంచెం ఇక్కడ మనకి అక్కడ లోపలికి వెళ్ళేలాగుండింటే ఇంకా బాగుండేది. చూస్తున్నారు కదా, అక్కడ 2 ప్లేసెస్ నుంచి దారాలాగా పారుతున్నాయి కదా, అవే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. సరే వెళ్ళు. మా బాబుకి కూడా అక్కడ వాటర్ ఫాల్స్లో స్నానం చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చాము. ఆయనకి ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేదని చెప్పి అక్కడ పార్క్లోనే వెళ్ళి ఆడుకుంటామని ఏడుస్తున్నాడు. అండ్ మా రిటర్న్ జర్నీ, రిటర్న్లో ఒక 15-20 మినిట్స్ ఫుల్ భారీ వర్షంలో జర్నీ చేసామండి. సూపర్బ్ అసలు. మా ట్రిప్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం. ఎండ, వాన, వాటర్లో బోట్ రైడ్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా బ్యూటిఫుల్ డే. చెప్పడం వల్ల అందరూ బ్యాక్. అక్క కంపియట్లే, ఫిఫ్త్ కాదు 6th. ఫిఫ్త్ క్లాస్ అంత లేదా 1 year ఎక్కువ చెప్పి పెద్ద 10th ఫీలింగ్ ఇస్తుంది. ఇదే అండి ఈరోజు బ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కనుక హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.